హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ప్రజ్ఞ గురించి, ప్రజ్ఞ రకాలేంటి, ప్రజ్ఞ యొక్క మానసిక వయసుని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి ప్రజ్ఞ లబ్ధి గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రజ్ఞ లబ్ధి అంటే ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటారనమాట. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు దీని గురించి ఏమేమి చెప్పారో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. విలియం స్టర్న్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రజ్ఞాలబ్ధి అంటే మానసిక వయస్సు శారీరక వయస్సుల యొక్క నిష్పత్తిని ప్రజ్ఞాలబ్ధి అంటారు అని చెప్పేసి విలియం స్టర్న్ అని చెప్పారు. అసలు మానసిక వయస్సు అనే భావనను మనకి ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు అంటే ఆల్ఫ్రెడ్ బినే. మానసిక వయస్సు అనే భావన, మానసిక వయస్సు అనే భావనను ఎవరు తీసుకొచ్చారంటే ఆల్ఫ్రెడ్ బినే మనకు తీసుకొచ్చారనమాట. ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు అనే భావనను ఎవరు తీసుకొచ్చారు అంటే ఆల్ఫ్రెడ్ బినే. విలియం స్టర్న్ ప్రకారం మనకి రెండు రకాల వయసులు ఉంటాయి. ఒకటి మానసిక వయస్సు అంటే మెంటల్ ఏజ్. రెండోది శారీరక వయస్సు. వచ్చేసి శారీరక వయస్సు. మానసిక వయస్సు అంటే మనకు తెలుసు కదా, మానసిక వయస్సుని ఏమంటారని చెప్పుకున్నాం, మెంటల్ ఏజ్. శారీరక వయసుని ఏం చెప్తాం, క్రోనోలాజికల్ ఏజ్. సో విలియం స్టర్న్ ప్రకారం వయస్సు అనేది రెండు రకాలు. అదేంటి అంటే మానసిక వయస్సు, శారీరక వయస్సు అన్నమాట. మానసిక వయస్సు అంటే ఏంటి, మనకి ప్రజ్ఞా పరీక్షలు పెడతారు కదా, ప్రజ్ఞా నికషలో ఒక మనిషి తన నిష్పాదన బట్టి వచ్చిన వయస్సుని మానసిక వయస్సు అంటారు. శారీరక వయస్సు అంటే ఏంటి, శారీరక వయస్సు అంటే మనం పుట్టిన దగ్గర నుండి ఎన్ని సంవత్సరాలు లేదా నెలలు లేదా రోజులు, అలా ఎన్ని రోజులు ఉంటాం వాటిని శారీరక వయస్సు అంటారనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రజ్ఞాలబ్ధి సూత్రం రాసుకుందాం. ప్రజ్ఞాలబ్ధి సూత్రం రాసుకుందాం. ప్రజ్ఞాలబ్ధి సూత్రం రాసుకుంటే మానసిక వయస్సు ఐక్యూ ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఐక్యూ అంటే ఏంటి, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఇంగ్లీష్ రాసుకుందాం. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే నోట్, మానసిక వయస్సుని నెలల్లో తీసుకుంటే శారీరక వయసుని కూడా నెలల్లో తీసుకోవాలి. మానసిక వయసుని సంవత్సరాల్లో తీసుకుంటే శారీరక వయసుని కూడా సంవత్సరాల్లో తీసుకోవాలి. అప్పుడు ఆ వాల్యూస్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఐక్యూ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రజ్ఞాలబ్ధి ఎప్పుడు మానసిక వయస్సు శారీరక వయస్సు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, సపోజ్ ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు 15 ఉంది, ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు 15 ఉంది, అతని యొక్క శారీరక వయసు కూడా 15 ఉంది. ఫార్ములా వేసామనుకోండి ఏమవుతుంది, 15 క్యాన్సిల్ అయ్యి 100 వస్తుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మానసిక వయస్సు శారీరక వయస్సు సమానమైనప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎప్పుడూ కూడా 100 ఉంటుందన్నమాట. ప్రజ్ఞాలబ్ధి మీద ఒక ప్రాబ్లం తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏమిచ్చాడు అంటే 8 సంవత్సరాల రాము యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు.
అంటే 8 సంవత్సరాల రాము యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయిన రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి అడిగాడనమాట. ఇక్కడ వాడే ఇచ్చేసాడు. మానసిక వయస్సు ఎంత ఇచ్చాడు? మానసిక వయస్సు, మెంటల్ ఏజ్ ఎంఏ అని రాసుకుందాం. ఎంఏ మెంటల్ ఏజ్ ఎంత ఇచ్చాడు? 12 సంవత్సరాలు అనమాట. శారీరక వయస్సు ఎంత? 8 సంవత్సరాలని వాడే ఇచ్చాడు. సో శారీరక వయస్సు ఎంత ఇచ్చాడు? సిఏ అనమాట, క్రోనలాజికల్ ఏజ్ 8 సంవత్సరాలు అని ఇచ్చాడు అనమాట. మనకేం అడిగాడు? ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ అడిగాడు. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ అడిగాడు. ఫార్ములా రాసుకుందాం. ఎంఏ బై సిఏ ఇంటూ 100. ఎంఏ అంటే మానసిక వయస్సు, ఎంఏ బై సిఏ ఇంటూ 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అనమాట. ఎంఏ అంటే ఎంత? ఇక్కడ 12 బై సిఏ అంటే 8 ఇంటూ 100. సో ఫోర్త్ టేబుల్లో 12 అనేది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్. సో ఈ 2 మళ్ళీ 100లో 50 టైమ్స్. 3 5 15 0. సో ఇక్కడ రాము యొక్క ప్రజ్ఞాలబ్ధి, రాము యొక్క ఐక్యూ ఎంత అంటే 150 అనమాట. రాము యొక్క ఐక్యూ 150. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం మనం. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 120. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 120. అతని మానసిక వయస్సు ఎంత అంటే 12 సంవత్సరాలు. అయినా అతని శారీరక వయస్సు ఎంత అని అడిగాడు. ఫస్ట్ మనం ప్రాబ్లం చదవగానే ఏం రాసుకోవాలంటే అక్కడ ఉన్నవి రాసుకోవాలన్నమాట. ఏమిచ్చాడు? ప్రజ్ఞాలబ్ధి ఇచ్చాడు. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ, ప్రజ్ఞాలబ్ధి అంటే ఏంటి? ఐక్యూ ఎంత ఇచ్చాడు? 120 ఇచ్చాడు. తర్వాత మానసిక వయస్సు ఇచ్చాడు అనమాట. మానసిక వయస్సు అంటే మెంటల్ ఏజ్ ఎంత అంటే 12 సంవత్సరాలు. శారీరక వయస్సు కావాలి అన్నాడు. శారీరక వయస్సు అంటే సిఏ, క్రోనలాజికల్ ఏజ్. ఇది మనకి కావాలి. ఫస్ట్ మనం ఫార్ములా రాసుకుందాం. ప్రజ్ఞాలబ్ధి యొక్క ఫార్ములా రాసుకుందాం. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఎంఏ బై సిఏ ఇంటూ 100. ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ప్రజ్ఞాలబ్ధి ఇచ్చాడు కదా, ప్రజ్ఞాలబ్ధి 120 రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు ఎంఏ ఎంత ఇచ్చాడు? 12 సంవత్సరాలు రాసుకుందాం. ఆ తర్వాత శారీరక వయస్సు మనకు కావాలి బై సిఏ ఇంటూ 100 అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి అంటే శారీరక వయసుని ఇటు తీసుకొచ్చేద్దాం. సో ఈ 120 ఇటు వెళ్ళిపోతుంది అనమాట. శారీరక వయస్సు ఈజ్ ఈక్వల్ టు 12/120 ఇంటూ 100 రాసుకుంటే మనకి ఇది దీంట్లో 12 120లో 10 టైమ్స్. ఈ జీరో క్యాన్సిల్. సో శారీరక వయస్సు ఎంత వచ్చిందంటే 10 సంవత్సరాలు. శారీరక వయస్సు ఎంత వచ్చింది అంటే 10 సంవత్సరాలు అన్నమాట. భాస్కర్. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి స్థిరమైంది ఎలా చెప్తామో అంటే పుట్టుకతో ఒక వ్యక్తికి ప్రజ్ఞ ఎంత ఉంటుందన్నమాట, ఎంతో కొంత ఉంటుంది. సో అది ఏజ్తో పాటు ప్రజ్ఞ కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. ఎలా ఉంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతం. సో ప్రజ్ఞాలబ్ధి పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఏజ్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజ్ఞాలబ్ధి కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. దీన్నే ప్రజ్ఞాలబ్ధి స్థిరమైంది అని చెప్తామన్నమాట. మనం ఇప్పుడు ప్రజ్ఞా విభాజకం గురించి డిస్కస్ చేసుకుందాం. టెర్మన్ అండ్ మెర్రల్ అనే సైంటిస్ట్స్ మనకి
టెర్మన్ అండ్ మెడల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మనకి ప్రజ్ఞాలబ్ధిని వర్గాలుగా విభజించారనమాట. ఈ ప్రజ్ఞాలబ్ధి వారు ఈ వర్గానికి చెందినవారు అని చెప్పి విభజించారు. దాంట్లో వాళ్ళు కొంతమంది మనుషులను తీసుకొని వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధిని కొలిచిన తర్వాత గ్రాఫ్ గీస్తే ఇలా వచ్చింది. సో దాన్ని సామాన్య సంభావ్యత వక్రరేఖ అంటారు. అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది ప్రజల్లో కొంతమంది ప్రజలను తీసుకుంటే దాంట్లో ఎక్కువ మంది సగటు ప్రజ్ఞావంతులు మాత్రమే ఉంటారనమాట. చాలా 48%. ఎంతమంది అంటే 48%, 100%లో 48% ఎవరు ఉంటారు అంటే సగటు ప్రజ్ఞ కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి వాళ్ళు ఏ వర్గానికి చెందినవారో చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి 29 కంటే తక్కువ ఉంటే మూఢులు లేదా సంరక్షణ స్థాయి బుద్ధిమంతులు అంటారు. వాళ్ళనే అతి తీవ్ర లేదా తీవ్ర బుద్ధిమాంద్యత అంటారు. ఇంగ్లీష్లో కస్టోడియల్స్ అంటారనమాట. ఒకరి హెల్ప్ లేకపోతే వాళ్ళు ఏ పని చేసుకోలేరు అనమాట. సో వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 29 కంటే తక్కువ. ఆ తర్వాత 30 నుండి 49 వరకు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వాళ్ళని బుద్ధిహీనులు లేదా శిక్షణ స్థాయి బుద్ధిమాన్యులు అంటారు. TMR, ట్రైనబుల్ మెంటలీ రిటార్డెడ్. వీళ్ళకి ఏమైనా పనులు నేర్పించవచ్చు అనమాట. నేర్పిస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళంతటా వాళ్ళు చేసుకోగలరు. వీళ్ళని మిత బుద్ధిమాంద్యత కలిగిన వారు అంటారు. ఆ తర్వాత 50 నుండి 69 కలిగిన వారు అల్పబుద్ధులు లేదా అభ్యసన స్థాయి బుద్ధిమాన్యులు అంటారు. వీళ్ళని LMR అంటారు. వీళ్ళకి మనం నేర్పించక్కర్లేదు కానీ నేర్చుకుంటారనమాట. లెర్నబుల్ మెంటలీ రిటార్డెడ్ అంటారు. వీళ్ళు స్వల్ప బుద్ధిమాంద్యతను కలిగి ఉంటారు. ఆ తర్వాత 70 నుండి 89 వరకు ప్రజ్ఞను కలిగిన వారు తెలివి తక్కువ వారు లేదా నిదాన అభ్యసకులు, స్లో లెర్నర్స్. వీళ్ళు కూడా నేర్చుకుంటారు కానీ చాలా మెల్లగా నేర్చుకుంటారు అనమాట. ఆ తర్వాత 90 నుండి 109 వరకు సగటు ప్రజ్ఞావంతులు. ఇది చాలా ఇంపార్టెంట్, యావరేజెస్ అనమాట. 48% వరకు జనాల్లో 48% వరకు ఈ సగటు ప్రజ్ఞావంతులు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత 110 నుండి 119 వరకు ప్రజ్ఞ కలవారు ఉన్నత ప్రజ్ఞావంతులు అనమాట, సుపీరియర్స్ అంటారు. 120 నుండి 139 వరకు అత్యున్నత ప్రతిభావంతులు. సో వీళ్ళని వెరీ సుపీరియర్స్ అంటారు. ఆ తర్వాత 140 కంటే ఎక్కువ ప్రజ్ఞను కలిగిన వారు మేధావులు లేదా ప్రతిభావంతులు. అంటే వీళ్ళని గిఫ్టెడ్ చైల్డ్ అంటామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.